జనరల్లో వచ్చిన మిరాయ్ చిత్రం ఒరిజినల్‌గా 2022లో రాగా ఇప్పుడు తెలుగులో ఈ ఏడాదిలో రిలీజ్ అయింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక కథలోకి వస్తే రమాకి ఓ ప్రమాదం నుంచి తప్పించుకున్న తన భర్త హరి విషయంలో ఆమెను కొన్ని పీడకలలు వెంటాడుతూ ఉంటాయి. ఈ క్రమంలో రమ తన తల్లి మాట మేరకు తన సొంతూరికి తమ ఆచారాల ప్రకారం కొన్ని పనులు చేస్తే ఇవన్నీ ఆగుతాయన్న మాటతో వెళ్తుంది. అయితే ఓ రోజు హరి ఫోన్ చేసి వెనక్కి వచ్చేయమంటాడు. ఈ క్రమంలో వెనక్కి వస్తుండగా వారి కుటుంబానికి గత 10 ఏళ్ల క్రితం ఓ గ్రామంలో జరిగిన ఘటన తరహాలో మళ్ళీ జరుగుతుంది. అసలు అక్కడేం జరుగుతుంది? హరి ఇంకా తన కుటుంబం మళ్ళీ సేఫ్‌గా వెనక్కి తిరిగి వచ్చారా లేదా అనేది మిగతా కథ. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ఈ చిత్రంలో కనిపించిన 'ప్రేమిస్తే' భరత్ తన రోల్‌లో సాలిడ్ పెర్ఫార్మెన్స్ ని కనబరిచాడని చెప్పాలి. మెయిన్‌గా సెకండ్ హాఫ్‌లో తనపై కొన్ని సీన్స్ కానీ, తన నటన కానీ చాలా బాగుంటుంది. ఇంకా నటి వాణి భోజన్ కూడా తనకిచ్చిన రోల్‌లో నీట్‌గా పూర్తి చేసింది. అలాగే తనతో పాటుగా మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇంకా సినిమాలో పలు సన్నివేశాల్లో సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇంకా సాంకేతిక విభాగం పనితీరు విషయానికొస్తే ఒరిజినల్ పరంగా నిర్మాణ విలువలు బాగున్నాయి. కానీ తెలుగు డబ్బింగ్ మాత్రం ఏమాత్రం బాగోలేదు. మెయిన్‌గా డబ్బింగ్ పరమ ఇరిటేటింగ్‌గా అనిపిస్తుంది. ఎస్ఎన్ ప్రసాద్ స్కోర్ ఇంకా బెటర్‌గా ఉంటే బాగుండేది. అలాగే సురేష్ బాల సినిమాటోగ్రఫీ బాగుంది. కలైవనన్ ఎడిటింగ్ పర్లేదు. కొన్ని సీన్స్, సాంగ్స్ తగ్గించాల్సింది. ఇంకా దర్శకుడు ఎం. శక్తివేలు విషయానికొస్తే కథకునిగా, దర్శకునిగా కూడా తాను ఈ సినిమాకు విఫలమయ్యారని చెప్పాలి. అనవసర ట్విస్టులు ఎక్కువ రాసుకున్నారు. పైగా ఆసక్తి లేని కథనం మరింత నీరు గారుస్తుంది. వీటితో సినిమాను మెప్పించే విధంగా ఆవిష్కరించలేకపోయారు. ఇక మొత్తంగా చూసినట్టుగైతే ఈ సినిమాలో మెయిన్ లీడ్ జస్ట్ కొన్ని అంశాలు తప్ప సినిమాలో చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. దర్శకుడు, కథనం, దర్శకత్వ వైఫల్యాలు సినిమాని ఆసక్తిగా మలచలేకపోయాయి. ఇంకా తెలుగు డబ్బింగ్ చికాకు తెప్పిస్తుంది. వీటితో అయితే ఈ సమయం డబ్బులు వృధా కాకూడదంటే ఈ సినిమాకు దూరంగా ఉంటేనే మంచిది.